ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటు రేపు రాబోయే ఎన్నికలకి ఒకళ్ళో ఇద్దరో మిగులుతారు తప్పితే మిగిలినంతా కూడా పార్టీ నాయకులు కానించి అందరూ కూడా బయటికి రావటం ఖాయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నీకోసం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మరి నీ మాట విని అనేక మాటలు అన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ నీ వైఖరికి విసిగి వేసారిపోయి ఇవాళ బయటకు వస్తున్నారంటే, నీతో పాటు ఉన్నటువంటి నీ నాయకులే నిన్ను నమ్మనప్పుడు 2019 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి అవినీతి పార్టీలో భారతదేశంలోనే ఇంత అవినీతి మరకలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా రెండో స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు ఉండాలో కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.